అండి. ఈరోజు కూర బెల్లం పెట్టి తీపి కూర, కాకరకాయ తీపి కూర. ఈ కూరకి కావాల్సిన పదార్థాలు వినండి చెప్తా. కాకరకాయ ముక్కలు, ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నాను. ఇదిగో ఇలా చిన్న చిన్న ముక్కలు తరుపుకున్నాను. ఇంకా వీటికి కావాల్సింది కారం, ఉప్పు, పసుపు, కాకరకాయ ముక్కలు, 2 ఎండుమిర్చి, ఇంగువ, బెల్లం, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, చింతపండు, ఆయిల్. ఇదండి ఈ కూరకు కావాల్సిన పదార్థాలు. ఇంకా నేను ఎలా చేస్తానో చూపెడతాను రండి. ఇదిగోండి గిన్నెలో వేసుకుంటున్నాను ముక్కలన్నీ. కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవడం. కుక్కలో పెట్టేనా సరే కదండి. ముక్కలు నీళ్లు పోసాను సరిపడా. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, తర్వాత మళ్ళీ కూరలో వేసుకున్నాం ఉప్పు. అంటే కలిపేసి పెట్టేయడం పొయ్యి మీద. పొయ్యి వెలిగించుకున్నాను. ఇదిగో పొయ్యి మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికేంత వరకు ఉడికాక అప్పుడు మళ్ళీ పోపుని వేసుకున్నాను. మీరు చూసారు కదా అండి, ముక్కలు ఉడికిపోయాయి. ఇదిగో సరిపడా పోపుకి సరిపడా. చూసారు కదండి, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, రెండు ఎండుమిర్చి, చింతపండు, సరిపడ, సరే కదండి. సరిపడా బెల్లం. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, కొద్దిగా తింటే కొద్దిగా వేసుకోండి. సరే కదండి. కొద్దిగా ఇంగువ, సరే కదండి. పసుపు, పచ్చిమిర్చి వేయలేదు కదండి, ఒక 2 ఎండుమిర్చే కదా వేసుకున్నాం. కొద్దిగా కారం, మనం ఎంత తింటామో అంత కారం. ఇదిగోండి ఉప్పు. కారం వేసాక దానికి కొద్దిగా తక్కువగా ఉప్పు. అంటే దానికి అలా కలిసి పెట్టుకోండి కాసేపు. చూసారు కదండి, ఇదిగో అన్నీ వేసేసుకున్నాం. ఒక 5 నిమిషాలు అంతే. బెల్లం కరగాలి కదా, ఒక 5 నిమిషాలు అయిపోయింది. ముక్కలు వేసేస్తున్నాం. సన్నగా పెట్టి ఒక 5 నిమిషాలండి. అంటే ఇక బెల్లం, చింతపండు అన్నీ ముక్కలు పెట్టాలి కదా, 1 నిమిషం, 5 నిమిషాలు. చూసారండి, ఇదిగో అయిపోయింది. ఇదిగో ఇలాంటప్పుడు తీసేసుకోవాలన్నమాట కూర. ఇదిగో మొత్తం కారం, ఉప్పు, బెల్లం, చింతపండు అన్నీ పట్టేసాయి కూర. ఇదిగో ఇలా ఉండగా తీసేసుకోవాలి. చూసారు కదండి, కాకరకాయ బెల్లం పెట్టిన కూర. ఇది చాలా బాగుంటుంది. తీయగా పుల్లగా భలే ఉంటుంది ఈ కూర.
ఈ కూర ఈ కూర మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.